మేడం, ఇవాళ ఏదైతే కౌన్సిల్లో ఒక ఆ, భేటీ డిస్కషన్ జరిగేటప్పుడు అచ్చెన్నాయుడు గారు బొత్స గారిని అన్వాంటెడ్ కామెంట్స్ చేశారు. అంటే ఈ కామెంట్లు అంత పెద్ద ఆయన్ని, అంత సీనియర్ లీడర్ ని చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ముఖ్యంగా అసెంబ్లీ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు అంటారండి. కానీ అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు దద్దమ్మ అనేది ఏమన్నా భూత అని. అంటే గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి 16,000 పోస్టులు డిఎస్సి రిలీజ్ చేయలేదు, నోటిఫికేషన్ విడుదల చేయలేదు, ఒక దద్దమ్మలాగా ఒక దద్దమ్మలాగా పనిచేసినాడు అన్నారు. ఎప్పుడు వ్యక్తిగత దూషణ ఉండకూడదండి. ఒకవేళ దద్దమ్మ పరిపాలన అన్నారు అనుకోండి, 175 మందికి వెళ్ళిపోతుంది. పర్సన్ ని టార్గెట్ చేస్తూ దద్దమ్మ అనే పదాన్ని ఎప్పుడు వాడకూడదు. అది పరుష పదజాలమే. అది భూత అంటే లకారంతో తిడితేనే బూతు కాదండి. వ్యంగ్యంగా మాట్లాడే ప్రతి పదాన్ని కూడా బూతుగా భావించకపోయినా మీలాంటి అనుభవజ్ఞులు అలాంటి మాటలు మాట్లాడకూడదేమోనని నా భావన అండి. సో దయచేసి ఆయన ఆ పదం మాట్లాడగానే వెంటనే బొత్స గారు ఆ ఎద్దు పెరిగినట్టు పెరగంగానే సరికాదు, మా భాష సరిగ్గా ఉండాలన్నారండి. చూసినారా, మీరు ఒకటంటే ఆయన ఒకటి అనాల్సి వచ్చింది. మీరు ఒకటి అనడం ఎందుకు, ఆయనతో ఒకటి అనిపించుకోవడం ఎందుకండి? ఆ గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి 1,50,000 పైచులకు ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు రిలీజ్ చేశారండి. ఎక్కడా కూడా ఇంత మచ్చ లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఆ పేపర్ విధానం కానీ, ఆ పేపర్ పరీక్ష ఫలితాలు కానీ ఉన్నాయి. అక్కడ ఎక్కడన్నా మీరు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నారుగా, ఏదైనా వంక చూపించండి చూద్దాం. 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ వేసుకోండి, దాని తర్వాత వాళ్ళు పర్మనెంట్ అయిపోయి ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సరి సమానంగా 1,50,000 పైచులకు ఉద్యోగాలు రిలీజ్ చేయడం ఏ రాష్ట్ర గవర్నమెంట్ వల్ల అయితే అవుతుందండి? మీరు కేరళ చూడండి, మహారాష్ట్ర చూడండి, తెలంగాణ చూడండి, ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేస్తారు? 1,50,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, అన్ని గవర్నమెంట్ విధానాలు చక్కగా సచివాలయం ప్రజలకి చేతనైనంత విధంగా అందించే విధానం, ఇవన్నీ ఎలా ఉన్నాయండి? సో గత ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేసింది, ఈ ప్రభుత్వంలో పథకాలు రిలీజ్ చేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితి నడుస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ప్రతి దానికి అప్పు, ఏదైతే ప్రపంచ బ్యాంకు అడుక్కోవడం, అది ఇవ్వకపోవడం, అది తిరస్కరించడం, చేతుల్లో డబ్బులు లేవు అని మీరే చెప్పడం, ఈ రోజు అన్ని ఏదైతే అఫిడవిట్ లో ఉన్నాయన్నీ మేము ఇంప్లిమెంట్ చేసేస్తున్నామని చెప్పడం, అసెంబ్లీ అందరూ చూస్తున్నారండి. పథకాలు అందంది రాష్ట్ర ప్రజలకేనండి. మీరు ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు? నాకైతే అర్థం కాలేదు. కానీ సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అనుభవజ్ఞులైనటువంటి బొత్స గారు ఆయన నిజాయితీ గురించి, ఆ ఏరియా, ఆ ఇజనారం లేకపోతే శ్రీకాకుళం, వైజాగ్ ఇవంతా తెలుసు కదండి. ఎంత గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అండి ఆయన. ముఖ్యమంత్రి అభ్యర్థి అచ్చెన్నాయుడు గారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ముఖ్యమంత్రి అభ్యర్థి. మీ నాయకుడు ఒక 4-5 సార్లు ముఖ్యమంత్రి అవ్వచ్చేమో, 2 ఎకరాలతో లక్షల కోట్లు సంపాదించి ఉండొచ్చడము. కానీ బొత్స గారి సంస్థానం మీకు తెలుసు కదండి, ఆయన పరిపాలన ఎలా ఉండదో తెలుసు కదండి. ఒకళ్ళని తిడితే గాని ఎదగలేని బతుకులు మీవి. ఏ రోజు ఒకళ్ళని తిట్టకుండా రాజకీయం చేసినటువంటి సంస్థానం అయింది తెలీదా? ఏ రోజన్నా తిట్టారా? చంద్రబాబు గారిని తిట్టారా? లోకేష్ గారిని తిట్టారా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? ఎవరిని తిట్టారు? ఎవరిని తిట్టకుండా ఒక వ్యక్తి గెలవడం, ఒక వ్యక్తి నిలవడం ఎక్కడైనా ఉందండి? ఆయన విధానంలో ఉంటదండి. తండ్రి సమానమైనటువంటి వ్యక్తి, నా తండ్రి స్థానం గల వ్యక్తి అంటూ ఈ రోజు జగన్ రెడ్డి గారు పలుమార్లు ఆయన గురించి మాట్లాడతారండి. ఆయన రాజశేఖర రెడ్డి గారిని తలుచుకునే కన్నీటి పర్యంతమైన మనిషి గురించి మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అచ్చెన్నాయుడు గారు. దానికి ఆయన ఏదో కన్నీటి పర్యంతంతో రిప్లై ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదండి. ఎన్నో మురుగు పోతా ఉంటాయి, మురిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు కదా. ఆయన గురించి తెలిసి కూడా, ఆయన నిజాయితీ గురించి తెలిసి కూడా, ఒకరిని తిట్టకుండా చేసే సుపరిపాలన గురించి తెలిసి కూడా మీరు అలాగా ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడకూడదండి. దయచేసి అంటే ఈ జనాలందరూ డిఎస్సి చర్చ్ చూస్తున్నారు. గురించి అర్థమ్మాలి. ఒప్పుకోవచ్చు కదా మేడం, తప్పులు జరగనప్పుడు ఈ డిఎస్సి చర్చ్ గురించి ఒప్పుకోవచ్చు కదా. వాళ్ళు డిమాండ్ చేసిందే డిఎస్సి చర్చ్ గురించి కదా. ఏమండి, వాళ్ళు డిమాండ్ చేసింది డిఎస్సి గురించి అయితే ఆయన ఏమనాలా? గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు, ఏమయ్యా చంద్రబాబు, నా కొడుకు మీద అవినీతి ఆరోపణలు వేస్తున్నావు, నేను సిబిఐకి పెట్టు, నువ్వు నా కొడుకులో అవినీతి ఉంటే, నా కొడుకు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష వేయించి ఊరి తీసి పడేసి హ్యాంగ్ చేసే అని అసెంబ్లీ సాక్షిగా దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటే కదండి. ఈ రోజు అచ్చెన్నాయుడు గారు ఆయన శాఖ ఏంటండి? ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కదా. ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర ఉందా అండి? మొక్కజొన్నకి కేంద్రం ఇచ్చిన గిట్టుబాటు ధర 2,300 ధర ఇవ్వలేక, మార్కెట్లు తెరవక 1,700కి 1,600కి అమ్ముకొని నష్టం వచ్చి దాన్ని పెట్టుకోవడానికి గోడౌన్ లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు కదండి. పొగాకు రైతుల పరిస్థితి ఎలా ఉందండి? రేట్లు లేక. మామిడి రైతులు మొన్న రోడ్ల మీద మామిడి పండ్లని పడేసినారు కదా. ఈ శాఖల గురించి మాట్లాడాల్సినటువంటి అచ్చెన్నాయుడు గారు
ఆయన వ్యవసాయ శాఖ పక్కన పెట్టి లోకేష్ గారి శాఖ నెత్తినేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటండి? ఈ రోజు మీలో తప్పు లేకపోతే సిబిఐ విచారణకు పెట్టించమని అడగండి. ఆ సిబిఐ విచారణలో తప్పని తెలిస్తే రాజీనామా చేస్తామని అడగండి. హుందాతత్వంగా ఉంటుందండి. గతంలో ఒక పెద్ద పెద్ద మంత్రులండి, పెద్ద పెద్ద మంత్రులు, లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు వ్యక్తులు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రైల్వే శాఖలో తప్పిదం జరిగినప్పుడు ఆయన ఇమీడియట్ గా రాజీనామా చేశారు. ఎవరు అడగల. ఎవరు అడిగితే చేసేది ఏంటండి? అకౌంటబిలిటీ అంటే ఎలా ఉంటుంది? మన వల్ల తప్పు జరిగిందని మనకు అనిపించిన, ప్రజలు అనుకుంటున్నారని తెలిసిన ఇమీడియట్ గా రాజీనామా చేసి పక్కకు వచ్చేయడం హుందాతత్వం. దాని గురించి అసెంబ్లీలో డిస్కషన్ ఏంటండి? సిబిఐ ఎంక్వైరీ వేయమంటే వేయాలి కానీ బుక్లెట్ ఇచ్చి అచ్చెన్నాయుడు గారు దీన్ని అసెంబ్లీ అంతా పంచండి, మేమేంటో దాంట్లో ఉంది, మీరేంటో దాంట్లో ఉంటే సిబిఐకి ఇవ్వండి ఆ బుక్లెట్, సిబిఐ విచారణ వేయించండి, దీని గురించి సిట్ ఎందుకని వేయమని అడగమంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుల్ని రాష్ట్ర పోలీస్ శాఖ బయట పెట్టదని, ఇలాంటి విధానాల్లో కేవలం సిబిఐనే నమ్మాలని. సో ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అండి. 2011 ముందు టెట్ విధానం లేకుండా ఉద్యోగ నియామకాలు ఉండేవండి. ఇది టీచర్ ఉద్యోగ నియామకాలు. సో అప్పుడు ఏమైందంటే మొన్న మధ్య వచ్చిన జడ్జిమెంట్ లో 2011 క్రితం ఉన్న వాళ్ళు కూడా టెట్ విధానం ప్రకారం టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సిందే, అలా అవ్వకపోతే మీ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఆగిపోతాయి అంటే వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవడానికి ప్రయత్నిస్తూ రాస్తున్నారండి. అంటే టెట్ అంత మ్యానిఫైడ్, అంత కంపల్సరీ నేను పెట్టినప్పుడు ఈ రోజు టెట్టే అక్కర్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విద్యాశాఖ మంత్రి నిన్నగాక మొన్న ముగ్గురు కలిసి వస్తే గాని గెలవలేని ఒక సాధారణ ఎమ్మెల్యే ఈ రోజు మంత్రి స్థానంలో ఉండి ఆ స్టేట్మెంట్ ఎలా తీసుకుంటారండి? సుప్రీంకోర్టుకి విరుద్ధంగా పోయే అధికారం రాష్ట్ర గవర్నమెంట్ కు ఉందా అండి? ఈ రోజు ఆ నియామకాల్ని ఛాలెంజ్ చేస్తే అది సుప్రీంకోర్టు తీర్పుగా విరుద్ధంగా ఉంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఆ నియామకాలు మొత్తం క్యాన్సిల్ అయిపోతే తెలుసా అండి? అది చట్ట విరుద్ధం తెలుసా? దీని గురించి ఎవరిని ప్రశ్నిస్తారు? లోకేష్ గారిని ప్రశ్నించరండి. శతకోటి లింగాల్లో బోడి లింగంగా భావిస్తారు సుప్రీంకోర్టు వారు భావించేది, ప్రశ్నించేది కేవలం విద్యావంతుల్నే. కోనా శశిధర్ గారు అంటూ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా గల వ్యక్తిని మాత్రమే ప్రశ్నిస్తారు. ఏమయ్యా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, ఆ టెట్ ఎంత కంపల్సరీ అని చెప్పింది కదా, టెట్టే లేకుండా ఉద్యోగ నియామకాలంటూ నువ్వు ఎలా జీవో పాస్ చేపిస్తావు? నాదేం లేదండి, విద్యాశాఖ మంత్రి అండి నెట్టడానికి లేదండి. ఎందుకంటే చదువుకున్న విద్యావంతులు వీళ్ళ సలహా సూచనలు తీసుకున్నాకే ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఆయా బిల్లుల్ని గాని ఆయా జీవోల్ని గాని పాస్ చేయాలి. సో తేడా పడిన రోజున వీళ్ళే ఇరుక్కుంటారు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు రారండి. సో ఇటువంటి విధానాల్లో జీవో పాస్ చేసిన కోన శశిధర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన ప్లేస్ లో ఇంకెవరో శ్యామలరావు గారు ఇంకెవరో వచ్చారటండి. సో ఖచ్చితంగా నిజాయితీ మీలో, మీ నాయకుడు గారి కొడుకులో నిజాయితీ ఉంటే అది మీరు నమ్మగలిగితే అచ్చెన్నాయుడు గారు సిబిఐకి పెట్టండి అని అడగాల్సింది పోయి బుక్లెట్ రిలీజ్ చేసాం దీంట్లో చూసుకోండి మా తప్పేమీ లేదు అంటూ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కూడా రోడ్డు మీద తిప్పి ర్యాలీలు చేపిస్తున్నారు, ధర్నాలు చేపిస్తున్నారు. అది చట్ట విరుద్ధం. నాటకం ఆడిపిస్తుంది వైసీపీ అని చెప్తున్నారు కదా మేడం. ఏమండి? కేవలం వైసీపీ నాటకం ఆడిపిస్తుంది, వీళ్ళందరితో డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ అని చెప్పి అంటున్నారు కదా. అంటే వైసీపీ చేసింది ఏదైనా తప్పే అంటే ఎట్లా అవుతుంది? 100% అండి. ఒకవేళ వీళ్ళు అలా అని భావిస్తే ఇమీడియట్ గా సిబిఐ విచారణ వేయించి ఒకవేళ అతనిలో నిజాయితీ ఉంటే కావాలని మా మీద బురద జల్లారంటూ వైసీపీ పార్టీ మీద కొన్ని వందల కోట్లు పరువు నష్టం వేయొచ్చండి. తప్పైతే ఆయన ఇరుక్కుంటాడు, తప్పు కాకపోతే వీళ్ళు పరువు నష్టం కడతారు. వాళ్ళకి అన్ని ఎవిడెంటరీగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఉద్యోగాన్ని ఎన్ని లక్షలకు అమ్ముకున్నారో ఎవిడెంటరీగా రికార్డింగ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు దమ్ముగా ధైర్యంగా సిబిఐకి వేయమంటున్నారు. వీళ్ళలో తప్పు ఉంది కాబట్టి, వీళ్ళలో నీతి లేదు కాబట్టి భయపడుతూ భయంతో బుక్లెట్లు రిలీజ్ చేసాం, అక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకోండి అంటూ భయపడిపోతున్నారు. ఇప్పుడు చూడండి, రేపు ప్రభుత్వాలు మారాకైనా దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. కొన్ని కేసులు కొట్టేసినా, కొన్ని కేసులు ఫోలో ఉన్నా ఇవన్నీ లెక్క ఉండదండి. సుప్రీంకోర్టుకి తీర్పుకు విరుద్ధంగా కంటెంప్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటే ఎంత పెద్ద తప్పో తెలుసా అండి? దానికి శిక్ష ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా అండి? దానికి బాధితులుగా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా ప్రకారం మేడం, మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఏదైతే మంత్రి ఉన్నాడో మంత్రికి ఏం శిక్ష పడదు కదా, ఐఏఎస్ ఆఫీసర్లకే కదా శిక్ష. 100% అండి. అందుకనే పాపం ఆ శశిధర్ గారు తప్పించుకొని శ్యామలరావు గారిని వేసినారు. కానీ ప్రజలు వేసే శిక్ష అది వేరే లెవెల్లో ఉంటది కదండి, వేరే లెవెల్లో ఉంటది కదా. సో ఒక కోర్టులు వేయాల్సి వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ వేస్తారు, ప్రజలు వేయాల్సి వస్తే ఓటుతో శిక్ష ఇలాంటి పనులా చేసేది.
నిజాయితీ గల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కష్టపడి పగలు రాత్రి పరిగెట్టి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళు అందరూ పేదవాళ్ళండి. ఆ ఉద్యోగం కోసే వెంపర్లాడుతున్నంత పేదవాళ్ళు, క్రీడారంగంలో వాళ్ళ ఉనికిని చాటుకున్న విద్యావంతులు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంకా సిగ్గు లేకుండా అసెంబ్లీలో పివి సింధు గారి గురించి ప్రస్తావించున్నారట. పివి సింధు గారికి మేము ఉద్యోగం ఇవ్వలేదా? నువ్వు ఇచ్చేదేందయ్యా ఉద్యోగం? మొన్నటి రోజు సుగాలి ప్రీతి గారి గనక అదేంటది ఇన్ని ఎకరాలు నేను ఇప్పించానన్న, నువ్వు ఇప్పించేదేందయ్యా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దళిత బిడ్డలు గనక అనుమానంగా చంపబడితే, రేప్ కి గురై వాళ్ళని చంపేస్తే ఆ కుటుంబానికి ఒక 5 ఎకరాలు, ఇంత భూమి స్థలం, ఇంత ఉద్యోగం ఇవ్వండి అంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన చట్టం. క్రీడా శాఖలో వాళ్ళ ఉనికిని చాటుకుంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమని అదొక చట్టం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారా గానీ పివి సింధు గారి మీద ప్రేమ చూపించినారా? గత గవర్నమెంట్ లో పివి సింధు గారికి వైజాగ్ లో ఒక కమర్షియల్ ఏరియాలో 5 ఎకరాల భూమి ఇచ్చినారు. 5 ఎకరాల భూమి ఇచ్చినారు. మంచి స్టేడియం కట్టుకోమ్మా, నీలాగా ఆడబిడ్డలు ఎంతో మందిని తయారు చేయండి. గత గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇచ్చినారు. ఆయన ఇచ్చిన 5 ఎకరాల భూమిలో మీరు భూమి పూజ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ పిల్ల ఒకసారి భూమి పూజ చేసి టెంకాయ కొట్టుకుంది వాళ్ళ కుటుంబ సభ్యులతో. మీరు రాజకీయ నాయకుల మధ్యలో ఉండి క్రీడా శాఖకు సంబంధం లేని ఒక సాధారణ మంత్రి, ఆ వైజాగ్ నియోజకవర్గానికి కూడా సంబంధం లేని ఒక సాధారణ మంత్రి ఆ ఏందో గుంతలో దిగి టెంకాయ కొడుతున్నాడు. నీకేం పనయ్యా? భూమి అమ్మాయికి ఇచ్చేసినారు, అమ్మాయి చూసుకుంటదిగా, మీకేం పని? భూమి పూజ అంటే పబ్లిసిటీ కోసం ఎన్నిసార్లైనా చేస్తారండి. అప్పట్లో పాపం అమ్మాయి ఒక షామ్యాన్ వేసుకుని 10 మంది మందులతో టెంకాయ కొట్టింది, 10 మంది మనుషులతో, వాళ్ళ సంబంధిత బంధువులతో. ఇప్పుడు డేగల్లాగా పడిపోయారు ఆ భూమి మీద, 5 ఎకరాల భూమి మీద. అంటే వీళ్ళే స్టేడియం కట్టేస్తారు, వీళ్ళే కాంట్రాక్ట్ నొక్కేస్తారు, వీళ్ళే తినేస్తారు, వీళ్ళే డెవలప్ చేసేస్తారు, ఏదేదో చేసేస్తారండి. సో మొత్తానికి డేగల చేతిలో పడిపోయినటువంటి 5 ఎకరాల భూమి అని మనం చెప్పుకోవాలండి. ఆయన గవర్నమెంట్ లో ఉద్యోగం ఇచ్చాను పివి సింధుకి అంటే, పివి సింధు గారు ఏ మెడల్ కొట్టారో, ఏ దేశం మీద ఆవిడ పోటీ చేసినారో, ఎక్కడ గెలిచినారో, ఎక్కడ ఓడిపోయినారో అంతా ట్రాన్స్పరెంట్ గా తెలుసండి. కానీ మీరు నియామకాలు ఇచ్చిన 400 మంది సంబంధిత వివరాలు కూడా మీరు పేపర్లో, మీ ఈనాడు పేపర్లో, మీ ఆంధ్రభూమి పేపర్లో ప్రకటించండి. ఏ అసోసియేషన్ వారి సర్టిఫికేట్ మేరకి వాళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చారో పెట్టండి. సో దయచేసి నిరుద్యోగులైనటువంటి బేదగా ఉన్నారండి పాపం, దారిద్ర రేఖ దిగువగా ఉన్నటువంటి క్రీడా శాఖలో ఎంతో కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి ఆ బిడ్డల నోళ్లు కొట్టకండి. ఒక్కొక్క ఉద్యోగానికి కొన్ని లక్షలు పెట్టి అమ్ముకోకండి. ట్రాన్స్పరెంట్ పరిపాలన చేయండి. గవర్నమెంట్ లో అంటే గవర్నమెంట్ కాదండి, ఆయన చెప్తారు జగన్ రెడ్డి గారు ఎవిడెంట్గా. చంద్రబాబు గారి ప్రతి గవర్నమెంట్ లోనట ప్రతి చోట ఇలాంటిగా పేపర్ల లీకులు, లేకపోతే ఉద్యోగాలు అమ్ముకోవడం లాంటివి జరుగుతాయంట. ఆధారాలు పెట్టి డిస్ప్లే చేసినారు. ఆయన వచ్చిన ప్రతి టైంలో 2004 ఆ ముందు ఆ వెనక అంటూ అన్ని చూపించినారు. ఆయన అన్ని ఎవిడెంటరీగా టోటల్ గా ఎవిడెన్స్ కూడా ప్లే చేస్తూ, విజువల్ క్లిప్పింగ్ ప్లే చేస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరా ఏది తప్పించుకోవడానికి ఏం లేదు. దమ్ముగా ధైర్యంగా అసెంబ్లీ సాక్షిగా ఇంకా రేపు వెళ్ళండి వర్షాకాల సమావేశాలు అన్నప్పటికీ, వర్షాలు పడకపోయినప్పటికీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా మీరు అసెంబ్లీలో ఓపెన్ ఛాలెంజ్ చేసి బోత్ ఆర్ నాట్ సేమ్ అంటున్న రాష్ట్ర ప్రజలకి, మేము కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారితో సరి సమానంగా నా కొడుకు మీద నాకు అపారమైన నమ్మకం ఉంది, నా కొడుకులో నిజాయితీ ఉందని మీరు నమ్మి సిబిఐ విచారణ అనే ఓపెన్ ఛాలెంజ్ అసెంబ్లీ సాక్షిగా విసిరితే అప్పుడు రాష్ట్ర ప్రజలు నమ్ముతారు, కానీ లేకపోతే ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారని భావిస్తారు. మేడం, ఇక్కడ మీరు ఇందాక ఫస్ట్ మాట్లాడేటప్పుడు అచ్చెన్నాయుడు గారు మన అగ్రికల్చర్ మినిస్టర్ కదా, ఆ వర్షాల గురించి కూడా చర్చిస్తే పోయింది కదా మేడం. ఎందుకు వర్షాలు పడట్లేదు, ఈ ఇబ్బంది రైతులకి ఎందుకు వస్తున్నాయి, మినిమం గ్యారంటీ ప్రైస్ లేదు, ఇవన్నీ ఆ చర్చ కూడా చేసి మేము ఇది ఇచ్చామని ఎందుకు చెప్పలేని పరిస్థితి మేడం? మామూలుగా అయితే దీని గురించి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖలో మొక్కజొన్న గిట్టుబాటు, పొగాకు రైతులు, ఆక్వా రైతుల సమస్యలు, ఎరువులు టయానికి అందక రైతులు ఇబ్బంది పడడం, వ్యవసాయ కేంద్రాల కాడ అక్కడే ఉండడం, రైతులకు కావాల్సినటువంటి భరోసాలు రాలేకపోవడం, వీటన్నిటికీ సమాధానం వీటన్నిటికీ సమాధానం చెప్పట్లేదు. వర్షాలు పడట్లేదు. ఆయన ఎవరో కొడాలి నాని గారండి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా, ఆధారాలతో మాట్లాడతారా నాకు తెలియదు, కానీ చంద్రబాబు గారు వస్తే వర్షాలే పడవండి, గతంలో పడలేదు ఇప్పుడు పడలేదు అనేస్తారు. ఆయన సంగతి తీసేయండి. నేనైతే కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అంటే గౌరవ డిప్యూటీ సీఎం గారిని అడుగుతాను. హరిహర వీరమల్లు సినిమాలోనండి వరుణదేవ ప్రచోదయాత్ అంటూ ఒక వర్షాలు పడడం కోసం ఒక మహాయజ్ఞం చేసినారండి. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎవరో చేయిస్తుంటే వాటికి రక్షణగా నిలబడ్డారండి. అంటే వర్షాలు రానప్పుడు అనపాలజిడ్ సనాతని అనే హైందవ ధర్మాన్ని నమ్మేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఏముంటదంటే, వరుణదేవుడికి పూజలు చేస్తే వర్షాలు పడతాయని. సినిమాలో ఇంద్రసేనారెడ్డి గారు అలా వర్షానికి పూజలు చేస్తే
వరుణదేవుడికి పూజలు చేస్తే వర్షం కుంభ వర్షమై పడిందని, అదే మాదిరిగా హరిహర వీరమలలో కూడా అలాగ ఋషులు చేసిన వర్షాల కోసం వరుణదేవుడికి చేసినటువంటి యజ్ఞాల ఫలితంగా వర్షాలు పడి అని, అది అది పూర్వం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో లిఖించబడి ఉందని. కాబట్టి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద గుళ్ళకి స్థలాలు ఇవ్వడం, గుళ్ళ డెవలప్మెంట్ కి చూడడం, వీటితో పాటుగా ఈ వరుణదేవ ప్రచోదయాత్ అంటూ ఒక పెద్ద మహాయజ్ఞానికి పూనుకోవాలని అక్కడ అచ్చెన్నాయుడు గారు నిలబడి ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ శాఖ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. వర్షాలు ఎందుకు పడట్లేదో రాష్ట్రంలో ఆలోచించండి. వర్షాలు పడకుండా ప్రకృతి విధ్వంసం ఎక్కడ జరుగుతుందో అఖండ 1, అఖండ 2 చూస్తే తెలుస్తుంది. ఎక్కడెక్కడ భూములు తవ్వకాలు, అక్రమంగా క్వారీలు తవ్వకాలు, ఎక్కడెక్కడ గ్రీనరీ అంతా తుడిచిముట్టేయడం, దీనివల్ల వర్షాలు పడట్లేదేమో. వరుణయాగం చెయ్యాలి. దయచేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఒక పర్యావరణం పచ్చదనంగా ఉండాలంటే ఇలాంటివన్నీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఆయన వారాహి పూజలు కానీ లేకపోతే ఇంకా చాలా మహాయజ్ఞాలు చేసేస్తుంటారు. కాబట్టి బహుశా దీని గురించి ఆయనకి అవగాహన, అనుభవం ఉంటదని భావిస్తూ ఈ యజ్ఞానికి పూనుకోవాలని, అన్అపాలజెటిక్ సనాతని గారు దీంట్లో ఈ పాటికే బిగిన్ అయిపోవాలని, ఇంత వర్షాకాలంలో రాగల రోజుల్లో పడవలసిన వర్షంలో కుంభ వర్షం వదిలేసి విపరీతమైన ఎండలు ఎంత ఎండలంటే చిత్తకార్తి ఎండల్లాగా అయిపోయినాయండి. సో దయచేసి ప్రభుత్వం అంటే ఇదేంటి రజనీ గారు ఎటకారంగా అనట్లేదండి. ఆ రేవంత్ రెడ్డి గారు కూడా యజ్ఞాలు చేశారండి. అలా ప్రతి చోట చేస్తారండి. మనది హైందవ దేశమే కదా. ఆ టైంలో ముస్లిం రాజులు పరిపాలిస్తున్నప్పుడు కూడా ఆ ముస్లిం రాజులు కూడా ఋషులతో పెట్టి యజ్ఞాలు చేపించేవాళ్ళు. ఎందుకంటే దాని అవసరం, అంటే యజ్ఞాల ప్రభావం వర్షం కురుస్తుంది అనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమేనండి. రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నారు, మీరు కూడా పూనుకోండి, యజ్ఞాలు చేపించండి. వాళ్ళందరూ చేపించేది వేరండి. దీన్ని ముందుగా మాట్లాడాల్సింది హరిహర వీరమల్లు గారు. ఆయన ముందుకు వచ్చి మాట్లాడాలా, యజ్ఞాలు చేయాలా, ఈ టైంలో వర్షాలు పడాల్సినప్పుడు పడట్లేదు అంటూ ఆయన ముందుకు రావాలి. కాబట్టి అచ్చెన్నాయుడు గారు దాని గురించి ఆలోచించండి. ఏదైతే ఆ విద్యాశాఖలో మెలకువలు, లోటుపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళ తండ్రి కొడుకులు మాట్లాడుకుంటారు. అన్ని మీ భుజాన్ని ఎత్తుకోకండి, ఎవరి శాఖలో వాళ్ళు పనిచేయండి, పక్క శాఖలో తలదూర్చకండి అంటూ నా విజ్ఞప్తి అండి. రైట్ మేడం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us as of now. Thank you so much.